పొరుగు దేశాలతో కయ్యానికి దిగి లబ్ధి పొందాలని ప్రయత్నించే డ్రాగన్ కు బంగ్లాదేశ్ రూపంలో సరికొత్త అవకాశం దొరికింది. తాజాగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ బీజింగ్ వెళ్లారు. అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కీలక భేటీ జరిగింది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలపై వీరు చర్చించినట్లు బంగ్లాదేశ్ వార్తా సంస్థ BSS తెలిసింది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీస్తా నది జలాల పంపకం అంశం కీలకంగా మారింది. దశాబ్దాలుగా ఈ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. 1996లో కుదిరిన గంగా జల ఒప్పందం ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశించింది. నీటి కొరత ఉన్న నేలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయకపోవడంతో తమ వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమయ్యాయని బంగ్లాదేశ్ చెప్తోంది. 2011లో తీస్తా జలాల్లో బంగ్లాదేశ్ కి 37.5%, భారతదేశానికి 42.5% వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేశారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చునని అంచనాలకు కూడా పెంచింది. అయితే అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు. తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ కి కొత్త ఆశలు చిగురించాయి. బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తీస్తా నీటి పంపిణీ వ్యవస్థకు పరిష్కారం దొరుకుతుందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. అడ్డం తిరిగింది. తీస్తా నది తూర్పు హిమాలయాల్లో మానస సరోవరం సమీపంలోని చమయుండాంగ్ హిమనీ నదం నుంచి పుట్టుకొచ్చింది. ఇది సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఇందులో చైనా భాగస్వామ్యం కావడం భారత్ కి వ్యూహాత్మకంగా, భద్రతా పరంగా ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తే సమస్య మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఏదేమైనా భారత్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి.